హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించుకోవాలి, ఇంకా కలశ స్థాపన ఏ రోజున చేయాలి, ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు చీరలను ధరిస్తారు, అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి, ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రంతో అమ్మవారిని స్తుతించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమ్మవారు శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుడిని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తారు. అదే విజయదశమి. దానినే మనం దసరా పండుగగా జరుపుకుంటాము. అయితే నవరాత్రుల్లో అమ్మవారు అవతారాలు అనేవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అనేవి వేరుగా ఉంటాయి. అదే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. ఈ నవరాత్రుల్లో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. అయితే మనం ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే ఆయా ప్రాంతం అమ్మవార్ల అవతారాలను బట్టి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం విజయవాడకి దగ్గరగా ఉన్నట్లయితే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజలను చేసుకోవాలి. అదేవిధంగా శ్రీశైలానికి దగ్గరగా ఉన్నట్లయితే భ్రమరాంబిక అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజలు నిర్వహించుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ నేను విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అలాగే అలంకారాలను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడైతే అమ్మవారు నవరాత్రుల్లో ఏ అవతారాలతో దర్శనమిస్తారో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తాయి అనేది తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల తేదీ 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం పాడ్యమి తిథి నుండి మనకి దేవీ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము. ఇక 10వ రోజున విజయదశమి. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారు మొదటి రోజు 2024 అక్టోబర్ 3 గురువారం, తిథి పాడ్యమి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన చేస్తారు. కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు మంచి శుభగడియలు ఉన్నాయి. ఈ సమయంలో కలశ స్థాపన చేసి అమ్మవారి పూజను ప్రారంభించాలి. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే మరొక మంచి ముహూర్తమైనటువంటి అభిజిత్ ముహూర్తం ఉంది. అది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంది. ఈ సమయంలో అయినా సరే కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు అనేవి నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ మొదటి రోజు అమ్మవారి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు లేత గులాబీ చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున ఎర్రని మందారాలతో కానీ గులాబీ పువ్వులతో కానీ తుమ్ము పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాలస్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః అనే మంత్రాలతో అయినా పూజించుకోవాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన సంతానం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది, అనుకున్న పనులు కార్యసిద్ధి జరుగుతాయి. పూజ అయిన అనంతరం ఎవరికైనా ఆడపడుచులకి రవికెల గుడ్డను దానం చేస్తే చాలా మంచిది. ఇంకా నవరాత్రుల్లో 2వ రోజు 2024 అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి విదియ, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ 2వ రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజున నారింజ రంగు చీరను కానీ కనకాంబరం రంగు చీరను కానీ ధరిస్తారు. ఇంకా అమ్మవారికి ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈ రోజున నిమ్మకాయ పులిహోరాని నైవేద్యంగా నివేదన చేయాలి.
పూజలో అమ్మవారి స్తోత్రాలు, గాయత్రి మంత్రం, గాయత్రి కవచం చదువుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. లేదంటే ఓం గాయత్రి మాత్రే నమః అనే మంత్రం స్తుతించుకుంటూ కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి వలన తేజస్సు పెంపొందుతుంది. ఈరోజు ఎవరికైనా ఎర్రటి గాజులను దానం చేస్తే చాలా మంచిది. దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు 2024 అక్టోబర్ 5 శనివారం. తిథి తదియ, నక్షత్రం స్వాతి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు గంధం చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈ రోజున కొబ్బరి అన్నం లేదా గారెలు నైవేద్యంగా నివేదన చేయాలి. ఈరోజు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి. లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ఈ రోజున మీ శక్తి కొలది లేని వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. 4వ రోజు 2024 అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజున. ఈ రోజున తిథి చవితి, నక్షత్రం విశాఖ. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎర్రటి కలువలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ పూజిస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామాలతో కానీ లేదంటే ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనే మంత్రంతో కానీ పూజించాలి. అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు ఎవరికైనా సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. ఇంకా దసరా నవరాత్రుల్లో 5వ రోజు 2024 అక్టోబర్ 7వ తేదీ సోమవారం. ఈరోజు తిథి పంచమి, నక్షత్రం అనురాధ. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు పసుపు రంగు చీరలో కానీ బంగారు వర్ణం చీరలో కానీ దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కట్టె పొంగలి లేదా చలివిడి వడపప్పుని నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మహాచండీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ లేదా మంగళచండికా స్తోత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలి. చండీదేవి అమ్మవారిని పూజించడం వలన క్షుద్రపీడ తొలగుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన దానం స్వయంపాక దానం లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. నవరాత్రుల్లో 6వ రోజు 2024 అక్టోబర్ 8వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి ఈ రోజున గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఈరోజు తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం క్షీరాన్నం లేదా పూర్ణం బూరెలు లేదా రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ పూజించాలి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతాయి. ఈరోజు మీ శక్తి కొలది లేని వారికి దాన ధర్మాలు చేయటం కానీ లేదంటే డబ్బులు దానం చేయటం కానీ చేస్తే చాలా మంచిది. దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2024 అక్టోబర్ 9వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి సప్తమి, నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి అమ్మవారిగా మనం పూజిస్తాము. ఈ రోజున శ్రీ సరస్వతీదేవి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించడం లేదా చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసాలు చేయించడం చాలా మంచిది. అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయం ఉదయం 9:03 నుండి ఉదయం 9:27 వరకు మంచి శుభ సమయం ఉంది.
ఈ సమయంలో అమ్మవారికి పూజ కానీ అక్షరాభ్యాసాలు కానీ చేయిస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు సరస్వతీదేవి అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి తెల్లని పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, పాయసాన్నం. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరాలు కానీ ఓం సరస్వతీదేవ్యాయ నమః అనే మహామంత్రాన్ని కానీ పిల్లలతో చెప్పించి పూజ చేయిస్తే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేయడం వలన అమ్మవారి కటాక్షంతో పిల్లలకి సంపూర్ణ విద్యాప్రాప్తి కలుగుతుంది. ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో 8వ రోజు 2024 అక్టోబర్ 10వ తేదీ గురువారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. అష్టమి తిథి ఉన్న రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజున అమ్మవారి శ్రీ దుర్గాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరిస్తారు. అలాగే అమ్మవారిని ఈరోజు ఎర్రని పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారికి ఈరోజు పులగం లేదా కదంబాన్ని ప్రసాదంగా నివేదన చేయాలి. ఈ రోజున దుర్గాదేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి. లేదంటే ఓం ధుం దుర్గాయే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఈ రోజున ఎర్రటి చీరను దానం చేస్తే చాలా మంచిది. దసరా శరన్నవరాత్రుల్లో 9వ రోజు 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి నవమి, ఇంకా నక్షత్రం ఉత్తరాషాఢ. నవమి ఉన్న రోజున మహర్నవమిగా జరుపుకుంటాము. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు కాఫీ రంగు చీరలో కానీ నీలిరంగు చీరను కానీ ధరిస్తారు. అమ్మవారికి ఈరోజు నల్ల కలువలతో కానీ శంఖం పువ్వులను కానీ సమర్పిస్తూ పూజ చేస్తే చాలా మంచిది. నైవేద్యంగా చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పు నివేదన చేయాలి. అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలతో కానీ లేదా ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యై నమః అనే మంత్రంతో కానీ అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం కలుగుతుంది. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజుతో దేవి శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇంకా 10వ రోజున విజయదశమి 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి దశమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఆకుపచ్చ చీరను ధరిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో కానీ వివిధ రకాల సుగంధభరితమైన పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం లేదా మహా నైవేద్యం. అంటే ఈ 9 రోజులు మీరు అమ్మవారికి నివేదించిన నైవేద్యాలు అన్నీ కూడా ఈ 10వ రోజున మళ్ళా అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. అమ్మవారి అష్టకంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రంతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని పూజించడం వలన శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. ఈ రోజున ఎవరికైనా పూలమాలను దానం చేస్తే అమ్మవారి కటాక్షం వల్ల మీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా అమ్మవారి 10 రోజులు 10 అలంకరణలో దర్శనమిస్తారు. ఇలా 10 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఏ రోజున కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి అంటే నవరాత్రులు 9 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 9వ రోజున మంగళవారం కానీ శుక్రవారం కానీ రాకుండా ఉన్నట్లయితే 9వ రోజున అమ్మవారిని కదిపేయచ్చు. కానీ మనకి ఈ సంవత్సరం 9వ రోజు శుక్రవారం రోజున వచ్చింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని శుక్రవారం రోజున కదపకూడదు. ఆ తరువాతి రోజున శనివారం రోజు 10వ రోజున మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. కలశాన్ని కూడా ఇదే రోజున కదపాలి. అలాగే అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజునే తీయాలి. అమ్మవారి ఉద్వాసన సమయం 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున ఉదయం మీరు పూజ చేసుకున్న తర్వాత 11 గంటల 15 నిమిషముల నుండి
11:48 లోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని తీసేయవచ్చు. ఒకవేళ ఉదయం వేళలో కుదరకపోతే సాయంత్రం వేళ కూడా ఉద్వాసన చెప్పవచ్చు. సాయంత్రం 3:19 నుంచి 5:11 లోపు అమ్మవారి పీఠాన్ని లేదా అమ్మవారిని కదిలించవచ్చు. నవరాత్రుల్లో పూజ చేయవలసిన పువ్వులు కానీ నైవేద్యాలు కానీ మీకు దొరకకపోయినా లేదంటే నైవేద్యాలు చేయటం రాకపోయినా కుదరకపోయినా మీకు దొరికిన పువ్వులతో కానీ నైవేద్యాలతో కానీ అమ్మవారిని పూజించవచ్చు. అలాగే మీకు ఏ నైవేద్యాలైతే చేయగలరో ఆ నైవేద్యాలు రోజుకొక నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఈ నవరాత్రులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిందని అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.